వెల్కమ్ టు మహామాక్స్. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. ఈ మధ్య రిలీజ్ అయిన సూర్య టాలీవుడ్ డెబ్యూ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్లో ఆకట్టుకున్న డైలాగ్ ఇది. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్, రికార్డుల గురించి దీన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఒకరు సెట్ చేసిన రికార్డుని మరొకరు బీట్ చేస్తుంటారు. అలా ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ అనేది సర్వసాధారణమైపోయింది. 100 నుంచి స్టార్ట్ చేసి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌత్ లో మొట్టమొదటగా సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ల కాంబోలో వచ్చిన శివాజీ సినిమా 100 కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ బరిలో సత్తా చాటింది. కృష్ణ వందే జగద్గురుంలో పోసాని ఏంటి మేడం 1,00,000 కోట్ల అంటూ షాక్ అయిన రేంజ్ లో ఏంటి 100 కోట్లే అంటూ ఇండియన్ ఇండస్ట్రీ అంతా షాక్ తో పాటు సర్ప్రైజ్ అయింది. తర్వాత బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, పీకే సినిమాలతో ఏకంగా 300 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా 300 కోట్లు. ఇది కదరా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ స్టామినా అంటూ మేకర్స్ మురిసిపోయారు. హలో మాస్టారు, జస్ట్ అ మినిట్, ఐఎమ్ కమింగ్ అంటూ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఏకంగా 400 కోట్ల క్లబ్లో కాల్పెట్టారు. ఈ 400 నుండి 1000 కోట్ల నెట్ కలెక్షన్ వరకు ప్రతి క్లబ్ రికార్డ్ను స్వయంగా తానే క్రియేట్ చేసుకోవడం, బ్రేక్ చేయడం విశేషం. స్టాక్తో సంబంధం లేకుండా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దాని మీదే దృష్టి పెడతాయి ట్రేడ్ వర్గాలు. ఇక బాహుబలితో 400 కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ వేలం పాటలో ఒకటోసారి, రెండోసారి అని పాడినట్టు బాహుబలి 2తో 500, 600 ఇలా ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో ర్యాంప్ ఆడేశారు. అప్పటి వరకు బాహుబలి 2 1000 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ పేరు మారుమోగేలా చేసింది. కట్ చేస్తే పుష్ప 2తో ప్రభాస్ రికార్డ్ని క్రాస్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్ హిందీలో అదిరిపోయే వసూలు సాధించింది. పార్ట్ 2 ఏకంగా 1100 కోట్లతో బాక్సాఫీస్ పొలంలో కలెక్షన్ల ఊచకొత కోసేసింది. మాకు సినిమాల మధ్య పోటీ ఉంటుంది, అది కూడా ఆరోగ్యకరమైన పోటీ. అందరి సినిమాలు బాగా ఆడాలి, ఒకరి రికార్డ్ను మరొకరు దాటాలి అని కోరుకుంటాం. కానీ ఫ్యాన్స్ ఈ కలెక్షన్స్, రికార్డ్స్ గురించి అనవసరపు ఈగోలకు పోకూడదు అంటూ పలు సందర్భాల్లో స్టార్ హీరోలు చెప్పారు. అలా దురంధర్ వచ్చి ఊహించని విధంగా 1300 కోట్ల వసూళ్లతో హంగామా చేసింది. దురంధర్ ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో రిలీజ్ చేస్తేనే అలా ఉందంటే ఇక ఆకాశాన్నంటే అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పార్ట్ 2 పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దురంధర్ ది రివెంజ్ రిలీజ్ అయిన 15 రోజుల్లోనే 1500 కోట్లకు దగ్గరలోకి వచ్చేసింది. దీంతో బాహుబలి 2, పుష్ప 2 రికార్డులను దాటేసింది. ప్రభాస్, అల్లు అర్జున్ రికార్డులే కాదండోయ్, షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ వసూళ్లను కూడా అధిగమించేశారు రణ్వీర్ సింగ్. ఇప్పటికీ అమీర్ ఖాన్ దంగల్ వరల్డ్ వైడ్ గా 2000 కోట్లకు పైగా వసూళ్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ రికార్డును అతి త్వరలో దురంధర్ 2 ది రివెంజ్ బీట్ చేయనుందని ట్రేడ్ వర్గాల వారు కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్తో విజువల్ వండర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతుంది రామాయణ. రీసెంట్ గా వదిలిన గ్లిమ్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ రాబోతోంది. వసూళ్లు 1000 కోట్లలోనే ఉంటాయి, కానీ ఇప్పుడే ఓ అంచనాకి రాలేమంటున్నారు సినీ పండితులు. తర్వాత అందరి చూపు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మీదే ఉంది. 1000 కోట్ల బడ్జెట్తో 120 దేశాల్లో కనీ విని ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ 1500 నుంచి 2000 కోట్ల వరకు వసూలు చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఏమో గుర్రం ఎగరొచ్చు అన్నట్టు వారణాసి రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టొచ్చు. ఎందుకంటే అక్కడుంది రాజమౌళి కదా. ఈ మధ్యలో రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్, యష్ టాక్సిక్, ప్రభాస్ ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, అల్లు అర్జున్ అట్లీ మూవీ లాంటి పలు భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 100 కోట్ల కలెక్షన్స్ పై కన్నేశాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.